నమస్కారం అండి. మన 'బిగ్ బాస్' లోబో గారు ఎప్పుడో 2018లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో, ఇవాళ కోర్టు నిర్ణయం ఇచ్చింది. జైలు శిక్ష అనేసి. జరిమానా గూడా యేశారు. 12,500 అనేసి. సో, అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకొచ్చింది ఈ తీర్పు? ఏ కేసు అన్న కోర్టులో ఈరోజు ఎఫ్ఐఆర్ అయ్యింది అంటే దానికి కొన్ని వాదనలు, ప్రతివాదనలు ఇవన్నీ ట్రయల్ నడుస్తుంది. ట్రయల్ నడిచి వీళ్ళ ఎవిడెన్స్లు, వాళ్ళ ఎవిడెన్స్ లాస్ట్కి అవును ఈ నేరం జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, పలానా వ్యక్తి వల్ల జరిగింది, ఇది నేరము అని కోర్టు భావిస్తే అతడికి శిక్ష విధిస్తారు. ఇక్కడ వరకు 6 ఏళ్ళలోపు అవతల పార్టీ వాళ్ళు ఏమన్నా కన్విన్స్ అయినా ఇంకేమన్నా చేసినా వదిలేయచ్చు, చెప్పలేం. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఓవరాల్గా మనం బయట వచ్చే కథనాల కంటే కూడా పోలీసులు చెప్పే స్టోరీలే మనం ముఖ్యంగా ఆధారంగా తీసుకోవాలి. సిఐఎస్ఏ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు గతంలో ఒక ఛానల్కి సంబంధించి ఏదో షో రన్ చేస్తా 1000 స్తంభాల గుడి, అలాగే ఆ లక్నవరం, మొత్తం ఆ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలు, భద్రకాళి అమ్మ టెంపుల్ ఇవన్నీ తిరిగారు ఆనందంగా. మొత్తం అన్నీ చూసేసి అలా తిరుగు ప్రయాణంలో లోబో అండ్ టీవీ యూనిట్ కూడా ఉంది. వీళ్ళు వస్తుంటే ఆపోజిట్లో ఒక ఆటో వచ్చి వీళ్ళిద్దరు డాష్ ఇచ్చుకున్నారు. ఆటో బోల్తా పడింది, అలాగే కారు కూడా బోల్తా పడింది. అంటే వీళ్ళు ఏదో గుద్ది వీళ్ళు బాగున్నారు అదేదో కాదు, కారు కూడా బోల్తా పడింది. కారులో ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయి, ఆటోలో ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయి. కారు క్లోజ్డ్ కాబట్టి లోపల ఉండగలిగారు, ఆటో ఓపెన్ కాబట్టి అటో ఇటో పడ్డారు, తలకో కాలుకో ఏదో తగిలాల్సినవి తగిలేసాయి కొంచెం బలంగా. ఇక్కడ ఏమైంది, కిలాషాపురం అనే ఒక ఏరియా, ఇది జరిగింది రఘునాథపల్లి దగ్గర నిడిగొండ. అయితే కిలాషాపురం గ్రామానికి చెందిన వాళ్ళు ఆటోలో వస్తున్నారు. మేడే కుమార్, మనెమ్మ, పెంబర్తి మనెమ్మ, వీళ్ళిద్దరికీ గాయాలయ్యాయి. గాయాలైన వాళ్ళందరూ హాస్పిటల్లో చేరగా కొంతమంది కోలుకున్నారు, కొంతమంది కట్లు కట్టుకున్నారు. ఇద్దరి పరిస్థితి కొంచెం విషమంగా మారి చనిపోయారు. సో అప్పుడు వాళ్ళ తరఫున వాళ్ళు కేసు వేసి కొట్లాడుతున్నారు, మాకెంతో కొంత న్యాయం చేయాలి అని. వీళ్ళు ఏంటంటే నేను కావాలని ఎవరిని చంపలేదు కదా, నా ఇంటెన్షనల్గా ఏం చేయలేదు కదా, అలా అని గుద్దేసి కూడా పారిపోలేదు, హిట్ అండ్ రన్ కూడా కాదు కదా, కొంచెం ఆలోచించండి అని వీళ్ళు. ఇక్కడ ఈ కేసులలో ఇలాంటి కేసులలో ఏమవుతుందంటే అవతల వ్యక్తులు కొంచెం ఫేమస్ పర్సనాలిటీలు అని తెలిసినప్పుడు యువతల వాళ్ళు కూడా కొంచెం ఎక్కువే డిమాండ్ చేస్తారు, అది తెలిసిన విషయమే. అది నేను ఇచ్చుకోలేను అన్న క్రమంలో తను ఏం చేస్తాడు, లాయర్ని అడ్వకేట్ని పెట్టి కొన్ని రోజులు కొట్లాడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు కొట్లాడిన తర్వాత లాస్ట్ గబగబ తీర్పులు ఇచ్చుకునే పరిస్థితికి వస్తుంది. కాంప్రమైజ్ చేపిస్తారు మోస్ట్లీ, మధ్యలో లోక్ అదాలతులు అవి ఇవి చాలా ఉంటాయి. ఈ అంటే ఎవరినో గుద్దాలన్న ఇంటెన్షన్లో వీళ్ళు రాలా. కాబట్టి ఇక్కడ మళ్ళీ కేసు పెట్టడానికి ఆస్కారం ఏముందంటే సెలబ్రిటీస్ ఇలాంటి కేసులలో ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు అంటారు, తాగేసి నడుపుతున్నారు, కావాలనే గుద్దారు, ఇట్లాంటివన్నీ కొన్ని పెడతా ఉంటారు అడిషనల్గా. సో మొత్తానికి ఈ అబ్బాయికి అయితే ఆ ప్రమాదం ఏం జరగల, అంటే ఆ రేంజ్లో ఏం పెట్టలేదు. ఓకే, ఏదో జరిగింది, అనుకోకుండా ఇలా వచ్చారు అలా వచ్చారు, గుద్దేసుకున్నారు. నీకు తెలుసా, ఇప్పుడు మనం హైవేస్ పైన వెళ్తుంటాం, నేను నా డ్రైవర్ కూడా చెప్తాను, నాకు కూడా భయం. వాడికి కూడా ఆల్రెడీ ఒక కేసు ఉండింది, ఎవరినో గుద్దారంట ఇంతకుముందు, అది నడుస్తుంది ఏదో భువనగిరి సైడ్. ఇప్పుడు హైవే మీద వెళ్తుంటాం, ఊర్లో వచ్చేటప్పుడు స్పీడ్ సడన్గా తగ్గించాలి. ఊర్లలో క్రాసింగ్స్ ఉంటాయి, నువ్వు మళ్ళీ ఊరు దాటాక పో జుయ్యి అని, నువ్వు జుయ్యి అని హైవే మీద నుంచి వస్తుంటే వాడు రెగ్యులర్గా వెళ్ళే రోడ్లు కదా, వాళ్ళు ఎలా వాళ్ళ ప్రిపరేషన్లో ఉంటే అలాగే వెళ్తారు. ఇప్పుడు నీ కాలనీలో నువ్వు ఎంత ధైర్యంగా తిరుగుతావు, ఎంత పెద్ద లారీ వచ్చినా అంత కాన్ఫిడెంట్ వాళ్ళు వెళ్తారు. సడన్గా మనకు తెలియకుండానే ఏదో అవుతాయి. అందుకే ఈ మధ్య స్పీడ్ బ్రేకర్స్ కూడా 20-30 పెడుతున్నారు, టప 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 టప. నువ్వు పొరపాటున ఇటు నడిపినా సరే డట్టకన్నా నువ్వు లేవాలని, నువ్వు లేవకపోయినా పక్కోడు లేచారని నీకు చెప్పాలని. సీరియస్లీ రోడ్డు ప్రమాదం అబ్బా. ఇప్పుడు పెద్ద హైవేస్ వచ్చాయి, అవును, రాత్రులు పెద్ద లారీలు వెళ్తూ ఉంటాయి. నీకు ఇంకోటి చెప్తున్నా విను, హరికృష్ణ గారి ప్రమాదం నీకు తెలీదు. ఆయన కావాలని చేయలేదు, అది ఆయన స్పీడ్ లైన్ వెళ్తుంటే ఆ టర్నింగ్లో లారీ ఆగి ఉంది. కొన్ని లారీలు అనుకోకుండా ఆగిపోయి ఉంటాయి, దానికి ఆకులు పెడతారు, మన దగ్గరికి వెళ్తే కానీ ఆకులు కనబడి చావు. సడన్గా ధమ్మని గుద్దుకొని చనిపోతాం.
ఇలాంటివి అవుతూ ఉంటాయి. నీ ముందు వెళ్ళే వెహికల్ నీ స్పీడ్తోనే వెళ్ళాలని నువ్వు అనుకుంటావు, కానీ మూర్ఖత్వం. కొంచెం డిస్టెన్స్ ఇవ్వు. బికాజ్ వాడు సడన్గా ఆగిపోయాడు అనుకో, పెట్రోల్ అయిపోయో లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం అయ్యో, వాడు ఆరోగ్యం బాగాలేకో ఇట్లా పడిపోయినా కూడా లోపల మనకు తెలియదుగా ఏమవుద్ది అనేది. లేదా ఇద్దరు కొట్లాడుకొని కూడా ఏదైనా బండి ఏదన్నా అయినా నీకు ఎఫెక్ట్ ఇస్తుంది. నువ్వు సడన్గా డాష్ ఇస్తావు, వాడికి రాసి పెట్టున్న చావులో నువ్వు కూడా జాయిన్ అవుతావు ఆ పార్టీలో. ఓకే. రోడ్డు ఎప్పుడు ప్రమాదకరమే. అసలు రైట్ సైడ్ 80s 90s పోకండి, ఎందుకంత అవసరం కూడా లేదు. లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, చాలా హ్యాపీగా వెళ్ళండి, అన్నీ చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళండి. లేదా ఎక్కకండి, ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్ అని మాట్లాడుకొని పోండి, వాళ్ళని జాగ్రత్తగా వెళ్ళి తీసుకొస్తారు. అంటే ఆ రోడ్లు అలవాటు కాబట్టి. మనకేంటంటే మన కార్లు ఉన్నాయి కదా అని చెప్పి వేసుకుంటూ వెళ్ళిపోతాం. నిదానమే ప్రధానం అన్నట్టు. ఎప్పుడైనా పాటించాలి. ఒక ప్రతి ప్రమాదాలు చెప్పి రావు, ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ లోబో చేసింది కూడా తన తప్పేం ఉండదు, అవతల ఆటోడి తప్పు కూడా ఏమి ఉండదు. వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, ఆటోలు కట్టించుకొని గడగడగడగడ వెళ్తూ ఉంటారు. వీళ్ళకేంటి, షూట్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం తిరిగేటప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలనే ఉంటుంది. పని అంతా అయిపోయింది, షూట్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఇంటికే కదా వెళ్ళేది. త్వరగా పోతే రాత్రి ఏదో 10కో ఏదో టైంకి ఇంటికి రీచ్ అయ్యామనుకో, మళ్ళీ తెల్లారి ఇంకో షూట్ ఉంటుంది కదా, దానికి హాయిగా పడుకొని లేచి దానికి ప్రిపేర్ అవుతామని ఉంటారు. విడతల వారీగా ఒకరొకరు నడుపుకుంటూ ఉంటారు, హెల్పింగ్ హ్యాండ్స్. కాసేపు 2 గంటలు వీడు, 2 గంటలు వాడు, 2 గంటలు వీడు, అలా వెళ్ళే క్రమంలో ఏంటో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. టర్నింగ్స్ దగ్గర లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్ చేయాలని అయితే ఎవరు రారు, రోడ్డు ఎక్కరు. అట్లాంటి టైంలో నీకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా ప్రాణాలు అయితే పోతాయి. బట్ ఎంత కాదనుకున్న బాధ్యత ఇద్దరూ వహించాలి. కాకపోతే ఎవరికైతే ఎక్కువ డ్యామేజ్ జరిగిందో వాడిది పై చేయి ఉంటుంది, డ్యామేజ్ తక్కువ జరిగినోడిది కింది చేయి ఉంటుంది. నెక్స్ట్ ఆటో వర్సెస్ కారు ఉన్నప్పుడు ఆటోదే పై చేయి ఉంటుంది. ఇంకోటి లోబో కారు కూడా నానో కారు చిన్నదే కదా, ఆల్టో కారు సంథింగ్ మారుతి అనుకుంటా, చిన్నదే, రెడ్ది ఏదో పెయింట్ లేస్ ఉంటుంది కదా, పవర్ ఉంటుంది. మళ్ళీ ఆటో గుద్దుతో అంతా పడిపోయేంత. 1 సెకండ్ అంతమంది యూనిట్ వెళ్ళారంటే మేబీ ప్రొడక్షన్ వెహికల్ ఏదో ప్రొడక్షన్ వెహికల్ అయి ఉండొచ్చు కదా. లోబోది ఇక్కడ తిరుగుతుంది చక్కగా. ఓకే, ఏదైనా ప్రొడక్షన్ వెహికల్ పెద్దది అయ్యి. ఇప్పుడు బేసిక్ గా ఒకటి అండి, ఈయన సెలబ్రిటీ కాబట్టి ఈయన పేరు వేస్తున్నారు కదా. ప్రొడక్షన్ వెహికల్ అంటే ఏదైతే కంపెనీ పంపించిందో వాళ్ళదే బాధ్యత ఉండాలి కదా. మరి ఎప్పుడైనా ఓన్ డ్రైవింగ్ చేస్తున్నారని ఒక మనిషి కొంచెం నోన్ పర్సనాలిటీస్ ఉంటే ఎప్పుడైనా సరే కార్ వెయిటేజ్ ఉంటుంది. మనిషి తెలియదు అనుకో, ఫార్చునర్ గుద్దిందన్న, స్కార్పియో గుద్దిందన్న ఆటోని అంటాడు. అంటే అట్లా అంత బరువుగా వలిగితే తప్ప వీళ్ళకి వెయిటేజ్ ఉండదు. పోనీ అదృష్టం కొద్దీ ఆ బరువైన వెహికల్లో ఇంకా బరువైన వ్యక్తులు ఉన్నారనుకో, వీడికి కూడా ఇంకా బరువుగా కావాలనుకుంటాడు, ఎక్స్పెక్టేషన్ కూడా బరువులో కావాలనుకుంటాడు. ఈ బరువుకి ఇతని వాదన తూగదు. లేదు 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 ఇంతే, నో 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 అంతే. మళ్ళీ దానికి తగ్గట్టు వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు వీళ్ళు ఊరోళ్ళో ఇంకెవరో చెప్పడం బట్టో, లేదు ఎంతైనా డిమాండ్ చేయొచ్చు, ఆయనకి ఏంది బిగ్ బాస్కి వెళ్ళిండు, అటు వెళ్ళిండు ఇటు వెళ్ళిండు, పెద్ద బట్టల దుకాణం ఉందంట, చాలా ఉంటాయి డబ్బులు, చూడు ఎంత లగ్జరీగా లావిష్గా బట్టలు వేసుకుంటాడు, డిఫరెంట్ రెడీ అవుతారు. అంటే రోజు సెలూన్కి పోతాడు, రోజుకు 2000-3000 తగిలేస్తాడు. సెలబ్రిటీలు అంటే అంతే, తీసుకో ఎంత అడగొచ్చు, ఇట్లా వాళ్ళకు ఉంటుంది. 2 కార్లే గుద్దుకున్నాయి, ఇద్దరు బిలియనీర్సే గుద్దుకున్నారనుకో, ఇట్లాంటి కేసులు ఎక్కువ రోజులు ఉండవు బేసిక్గా. కొంచెం ఒక ఆటో డ్రైవర్, ఒక రిక్షా డ్రైవర్ గుద్దాడు, లేదా ఎవరైనా ఆర్టీసీ వెహికల్ని గుద్దారనుకో, అది గవర్నమెంట్ కాబట్టి ఇంకా వెయిటేజ్. ఇట్లాంటివి కోర్టు ముందు ప్రవేశపెట్టుకుంటారు అంతే. సో మొత్తానికి ఇతనికి 7 ఏడాది జైలు శిక్ష పడింది చట్టపరంగా జనగామ కోర్టులో. ఏడాది ఉండగలుగుతాడు జైల్లో. శిక్ష పడిన జరినామా కూడా 12,500 వేసాడు, దానికి ఇచ్చుకుంటారు. మళ్ళీ ఏమైనా చేస్తారేమో చూడాలి. అంటే ఇక్కడ శిక్ష ఎందుకు పడుద్ది అంటే, అవతల వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, ఖచ్చితంగా అతని శిక్ష పడుద్ది. ఆయన సెలబ్రిటీ, సంవత్సరం పాటు జైల్లో ఉంటే ఆయన కెరీర్ పాడవుతుంది, సంవత్సరం పాటు ఆయన షూటింగ్స్ దూరంగా ఉంటాడు, ఆయనకు కొన్ని కోట్లు లక్షలు నష్టం వస్తుంది. ఏముంది, మేము అడిగిన ఇంత మాకు ఇవ్వచ్చు కదా అని చెప్పి వీళ్ళ డిమాండ్స్ ఉంటాయి. అవతలైన ఆర్థిక పరిస్థితి, పేరుకు సెలబ్రిటీస్ ఉంటారు కానీ ఆయన జేబుల్లో డబ్బులు ఎవరికి ఉంటాయి ఎవరికి ఉండవు ఎవరికి తెలుసు. నిజమే, రోజంతా పని ఉండాలా, అలాంటి రోజు లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటాడా లోబో? ఏమైనా ఏ టీవీ పెట్టినా కనిపిస్తున్నాడా? కనీసం ఏదో చిన్న బట్టల షాప్ పెట్టుకున్నాడు, అవి కూడా రోజు అమ్ముడు పోతాయా? ఎప్పుడో ఎవరో ఏదో వస్తే
కొంచెం వెరైటీగా, అది కూడా ఫంకీ ఇష్టపడే వాళ్ళు, రెగ్యులర్ వేర్ కూడా కాదు కదా. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలంటే లోబో షాప్కి వెళ్ళావు, మేబీ ఉంటాయేమో కానీ ఫంకీకి వెళ్ళాలనుకుంటూ వెళ్తావు. చాలా రేర్ ఇది. బట్ అవతల వాళ్ళకి మైండ్ సెట్ అట్లా ఉండదు. వీళ్ళు బాగా లక్షాధికారులు, కోట్లాధికారులు, అసలు బిలియనీర్లు, వీళ్ళ దగ్గర తుమ్మినా దగ్గినా సరే లక్షలు అటు ఇటు పడేస్తూ ఉంటారు, ఖచ్చితంగా అడగాలని అడుగుతారు. ఈ కొట్లాడి అలసిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకేం చేయలేక చేతులు ఎత్తేస్తారు. అప్పుడు ఇంకా శిక్ష పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.